అధిక ఆలోచన మానసిక శాంతికి శత్రువు. ఒక చిన్న గ్రామంలో వంశీ అనే యువకుడు ఉండేవాడు. అతనికి జీవితంలో గొప్ప విజయాలు సాధించాలని ఉండేది. కానీ ప్రతి చిన్న విఫలత అతన్ని భయపెడుతూ ఉండేది. ఒకరోజు అతని తన మిత్రుడితో కలిసి పొలం వెళ్ళాడు. అక్కడ ఒక చిన్న పాము కనపడింది. మిత్రుడు దాన్ని చిన్న విషయంగా తీసుకొని ముందుకు వెళ్ళిపోయాడు. కానీ రఘు మాత్రం ఆ పామును చూసిన తర్వాత భయపడిపోయాడు. రఘు మైండ్లో పాము కుడితే ఏమవుతుందో, విషమయ్యి ఉంటుందేమో, ఇది నా పక్కనే ఉందంటే ఇంకా ఎన్ని పాములు ఇక్కడ ఉండొచ్చో, ఇలా ఆలోచన తుఫాన్ అతని మనసులో మొదలయ్యింది. కొద్దిసేపట్లో అతనికి వణుకు మొదలయ్యింది. గుండెల్లో భారంగా అనిపించింది. ఆ ఆలోచనల భారంతో జీవితమే కష్టంగా మారింది. ఇలా రోజురోజుకి రఘు చిన్న విషయాలను పెద్ద సమస్యగా మార్చుకోవడం మొదలుపెట్టాడు. ఇంటి బయట నలుగురు మాట్లాడుకుంటే నన్నే చెప్పుకుంటున్నారేమో అనుకునేవాడు. గాలి బలంగా రాగానే ఎక్కడైనా పెను తుఫాన్ రాబోతుందా అని భయపడేవాడు. ఎవరైనా గంభీరంగా మాట్లాడితే నా మీద కోపంగా ఉన్నారా అని ఊహించుకునేవాడు. ఇలా మానసిక ఒత్తిడితో బాధపడుతున్న రఘును అతని తండ్రి గమనించాడు. ఒకరోజు అతనిని గ్రామంలోని సరస్సు దగ్గరికి తీసుకెళ్లాడు. రఘు, ఈ నీటిలో ఒక రాయి వెయ్యి అన్నాడు తండ్రి. రఘు ఒక రాయి తీసుకొని నీటిలో వేశాడు. వెంటనే చిన్న చిన్న అలలు ఏర్పడి, ఇదే నీ మనసు రఘు అని తండ్రి చెప్పాడు. ఒక చిన్న ఆలోచన నీ మనసులో పడితే అది నీటిలో పడిన రాయిలా మారిపోతుంది. నీ మనసులో అలజడి మొదలవుతుంది. అలాగే ఎంత ఎక్కువైతే నీ మనశ్శాంతి అంత తక్కువ అవుతుంది. చిన్న సమస్యలను పెద్దగా చేసుకోవడం మానుకుంటే మన జీవితం ఎంతో తేలికగా మారిపోతుంది. రఘుకు తెలిసిన గుణపాఠం ఏమిటంటే, ఆ రోజు నుంచి రఘు ఓవర్ థింకింగ్ వల్ల తన జీవితంలో ఎలా నష్టపోతున్నాడో అర్థమయ్యింది. ఆ తర్వాత అతను చిన్న విషయాలు పెద్దగా ఆలోచించడం మానేశాడు. ఆలోచనలు మన జీవితంపై ప్రభావితం చూపిస్తాయి, కానీ అవి మనల్ని ఓడించకూడదు. గురించి మాత్రమే ఆలోచించాలి. అనవసరమైన భయాలు, అపోహాలు, అతి ఆలోచన మన ఆనందాన్ని దోచేస్తాయి. శాంతితో, స్పష్టమైన ఆలోచనతో ముందుకు సాగితే మన జీవితం విజయవంతంగా మారుతుంది. ఈ కథ మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఇక ఇలాంటి ఉత్తేజమైన కథల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి.